వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఈరోజు మనం ఉప్పల్లో ఉన్న శిల్పారామంకి వచ్చేసాం. రండి మీరు కూడా నాతో పాటు వచ్చి లోపల ఎలా ఉందో చూసేద్దాం. మనం లోపలికి ఎంటర్ అయ్యే కంటే ముందే రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ టికెట్, మళ్ళీ చిన్న వాళ్ళకైతే 10 రూపీస్ అండి. చిన్నవాళ్ళంటే మన 10 ఇయర్స్ బిలో వాళ్ళకి, అలాగే 4 ఇయర్స్ బిలో వాళ్ళకి అయితే ఫ్రీ. ఇక్కడ 10 రూపీ కాయిన్స్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ మీ దగ్గర 10 రూపీ కాయిన్స్ ఉంటే మీరు మంచిగా హ్యాపీగా తీసుకొని రావచ్చు ఇక్కడికి. అలాగే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఫస్ట్ కనిపించేది ఫుడ్ కోర్ట్. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అవన్నీ అయితే ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం నడవగానే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి ప్లే ఏరియా ఉందండి. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది చూడండి, లైటింగ్స్తో ఎంత బాగుందో వాటర్ ఫౌంటైన్. నాకైతే చాలా నచ్చింది అసలుకి. ఇదైతే ఫ్యామిలీస్తో మనం పిల్లల్ని తీసుకొని అలా ఈవినింగ్ టైంలో అలా మనం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి ప్లెజెంట్ అనిపించింది లైటింగ్స్తో, గార్డెన్లో కూర్చొని అలా మనం ఫ్యామిలీస్తో. ఒకవేళ మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే కూడా వాళ్ళందరినీ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి హాయిగా అట్లా ఈవినింగ్ టైంలో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ ఏమంటారు, అందరు ఫ్యామిలీస్తో బాగుంది అనిపించింది. ఇది మన హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం లానే ఉంది సేమ్, బట్ ఇది చిన్నగా ఉంది. అదేమో చాలా పెద్దగా ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం చిన్నగా ఉందన్నమాట. బట్ బాగుంది. ఇది మాత్రం సేమ్ ఉందండి. అక్కడ కూడా సేమ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఎలా అయితే ఉందో అరేంజ్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. వీకెండ్స్లో అయితే చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయంట ఇక్కడ శిల్పారామంలో. సో బెటర్ ఈ వీకెండ్స్లో ప్లాన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే. కానీ ఎంత మంచిగా ఉంది అంటే చూడండి, చెట్లకి అవన్నీ లైట్స్తో ఎంతో బాగుంది ఇక్కడ. నాకు తెలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్తో ఇక్కడికి వస్తే మాత్రం. చిన్నగా ఉంది ఓవరాల్, బట్ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు మనము. యాక్చువల్లీ మీరు ఈవినింగ్ కొంచెం తొందరగా వెళ్ళారనుకోండి, ఇక్కడ బోటింగ్ కూడా ఉందంటండి, అది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సైడ్ చూడండి, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా, వాళ్ళలాగా మనకు కూడా అనిపిస్తుంది కదా, పెద్ద అవుతూ ఉంటే చిన్నగా ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఇంకా కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ 10 ఇయర్స్ బిలో వాళ్ళు ఆడుకోవచ్చు అని చెప్పేసి అక్కడ మొత్తం ప్లే ఏరియా అంతా సెటప్ చేశారు. మళ్ళీ స్నాక్స్కి కూడా వాటర్ బాటిల్స్ ఏవైనా కూడా అన్నీ కూడా రీజనబుల్ రేట్స్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. మీరైతే వెళ్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకొక సైడ్కి వచ్చేస్తే మొత్తం షాపింగ్ అండి. ఇక్కడ చాలా వరకు అంటే కొన్ని స్టాల్స్ ఏమో వీకెండ్స్లో పెడతారంట, కొన్ని స్టాల్స్ ఏమో డైలీ పెడతారంట. నాకైతే రేట్స్ కూడా అన్నీ రీజనబుల్గా అనిపించినాయి. మీరు కొంచెం బార్గెన్ చేస్తే, అంటే ఎక్కువ కాదు, కొంచెం బార్గెన్ చేస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మరి ఎక్కువ ఏం లేదండి. క్వాలిటీ కూడా మంచిగా అనిపించినాయి నాకైతే. అలాగే మంచిగా తీసుకోవచ్చు మీరు ఫ్యామిలీస్తో వెళ్తే. కొన్ని అంటే డైలీ వేర్కి అయితే బాగుంటాయండి, పార్టీ వేర్ కన్నా. రెగ్యులర్ వేర్కి అయితే మంచిగా ఉంది. మీరు ఎంత అంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏం ఆబ్జెక్షన్ చేయరు మిమ్మల్ని కొంటుంటే. రేట్స్ చాలా రీజనబుల్ ఉన్నాయి కాబట్టి మా బావ అయితే అస్సలు నన్ను ఆపట్లేడు. ఏం కొన్నా కూడా అసలు సపరేట్ చేయట్లేడు అసలుకి. ఎక్కువ స్టాల్స్ ఉంటే మనకు కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ కదండి, ఏం కొనుక్కోవాలి ఏం కొనొద్దు అని చెప్పేసి. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా నీట్గా చేసుకోవచ్చు మనం షాపింగ్ అనేది. నాకైతే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. అసలు అక్కడ నుంచి బయటికి రావాలనిపించట్లేదు అసలుకి. ఇంకా కొనాలి అన్నట్టు అయిపోయింది. నేనైతే మొత్తం షాపింగ్లో అసలు మునిగిపోయినాను చెప్పాలంటే. ఇక్కడ అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్, డెకరేటివ్ ఐటమ్స్, క్యూట్ చెక్క బొమ్మలు అలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇంకా పూజా సామాన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా ఏమంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కత్ శారీస్ అని, డ్రెస్ మెటీరియల్స్ అని, బెడ్షీట్స్ అని, సోఫా కవర్స్ అని, అట్లా మనకి అన్నీ ఓవరాల్ అన్నీ ఉన్నాయండి. మీకు నచ్చితే తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. కాకపోతే చూసుకోండి క్వాలిటీ, రేట్స్ అవి. ఇంకా ఇక్కడైతే మన క్యూట్ చిన్ని బేబీస్కి, అంటే కుకి పాప లాంటి వాళ్ళకైతే బుడ్డి ఫ్రాక్స్ అవైతే ఎంత క్యూట్ ఉన్నాయో అసలుకి, చూస్తుంటే ఎంత ముద్దొచ్చినాయో. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించాలనిపించింది నాకు. అక్కడైతే ఒక 2 పర్సన్స్ అయితే కూర్చొని మనల్ని లైవ్లో డ్రా చేస్తున్నారండి మన ఫేస్ని. వాళ్ళైతే ఎంత 10 to 15 మినిట్స్లో డ్రా చేసేస్తున్నారు. సారీ 5 to 10 మినిట్స్లో డ్రా చేసేస్తున్నారు. అయితే వాళ్ళు ఎలా అంటే పెన్సిల్ షేడ్ని బట్టి, లైట్ షేడ్ ఉందనుకోండి 200 ఛార్జ్ చేస్తున్నారు, కొంచెం డార్క్ షేడ్ ఉంటే 400, ఇంకా కొంచెం డార్క్ షేడ్ ఉంటే 600. బట్ ఓకే కదా, రీజనబులే కదా, ఏమంటారు మీరు?
అండ్ ఇక్కడ ఇంకా చాలా ఏమంటారు ఇంకా ఇంకా కూడా ఉన్నాయి షాపింగ్, హ్యాండ్ బ్యాగ్స్ అనేసి అలాంటివి కూడా. ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇదైతే శిల్పారామంకి సంబంధించింది కాదు, బట్ బయటికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పెయిడ్ గేమ్స్ ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, బట్ పెయిడ్. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి. మీకు నచ్చితే ఇక్కడ కూడా వెళ్ళి మీరు పిల్లల్ని ఆడిపించుకోవచ్చు కాసేపు అలా. ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. కోతి పిల్లలు నా కూతురు అవ్వాల్సి వచ్చింది. కోతి పిల్లలు ఎట్లా కొట్టుకుంటుంది చూడండి. ఈమె నా కూతురు బంగారం.